నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 27న మా రోజు వీరన్న వర్ధంతిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు నిజంగా పెద్ద ఎత్తున సూర్యాపేటలో నిర్వహించే అవకాశం ఉన్నది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. వీరన్న ఆశయాల బహుజన రాజ్యాధికారానికి దిక్సూచి మా రోజు వీరన్న 27వ వర్ధంతి సభ ఏర్పాట్లు పరిశీలించిన వట్టిజన యాదవ్. గాంధీ పార్కులో వేలాది మందితో భారీ సభకు టీఆర్పీ సన్నాహాలు. వీరన్న ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు. సూర్యాపేటలో టీఆర్పీ కీలక సమావేశం. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చర్చ. ఇక్కడ విషయం చూసుకుందాం ఒకసారి. తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బహుజన రాజ్య స్వాప్నికుడు, కులవర్గ సిద్ధాంతకర్త, భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కుల ప్రశ్నను చర్చకు తీసుకువచ్చిన మహానేత మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను ఈ నెల 16న ఘనంగా నిర్వహించేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టిజన యాదవ్ సూర్యాపేట గాంధీ పార్క్లో సభ ఏర్పాట్లు పరిశీలించారు. సభకు హాజరయ్యే వేలాది మందికి కూర్చునే సౌకర్యాలు, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకల ఏర్పాట్లు తదితర అంశాలు ఆయన స్వయంగా పరిశీలించారని ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి 2వ పేజీలో ఉంది, చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీరన్న ఆశయాల బహుజన రాజ్యాధికారానికి దిక్సూచి ఈ సందర్భంగా మాట్లాడిన వట్టిజన యాదవ్ మా రోజు వీరన్న కేవలం ఉద్యమకారుడు మాత్రమే కాదని బహుజన వర్గాల రాజకీయ చైతన్యానికి మార్గదర్శకుడని కొనియాడారు. తెలంగాణ మహాసభ వేదికగా గాంధీ పార్క్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కొత్త దిశ ఇచ్చిన చారిత్రాత్మక నాయకుడు వీరన్న అని గుర్తుకు చేశారు. వీరన్న ఆశయాలను నేటికి సామాజిక న్యాయ పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొంటూ ఆయన వర్ధంతి సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారని ఒక వార్తను చూస్తున్నాం. అయితే ఈ నెల 16వ తేదీన సాయంత్రం జరిగే సభకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని జానా యాదవ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు మారోజు వీరన్నతో కలిసి పనిచేసిన దాదాపు 49 మంది అమరవీరుల కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. సామాజిక న్యాయ శక్తులు, వామపక్ష శక్తులు, విద్యార్థి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్పీ కీలక సమావేశం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 27వ వర్ధంతి అంతే కదా, 27వ వర్ధంతికి తెలంగాణ ఉద్యమకారులు అలాగే మారోజు వీరన్నతో కలిసి పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, మొత్తం విద్యార్థి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో కూడా వట్టిజన యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మారోజు వీరన్న వర్ధంతి సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను విస్తృత స్థాయి చర్చించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి మరింత విస్తరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా యువత, బీసీ వర్గాలు పెద్ద ఎత్తున పార్టీతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రతి మండలం ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నాయకులు సూచించారు. ఉధృతం చేస్తాం. మా రోజు వీరన్న ఆశయాలనే సాధన తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని, బీసీల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జానా యాదవ్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతి శక్తిని ఏకం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజ్, బొల్లె సైదులు, ఆవులు అంజయ్య, నేలచెర్ల మధు, ప్రజాపతి వట్టే లింగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తను చూస్తున్నాము. ఇది మొత్తానికైతే మారోజు వీరన్న వర్ధంతి 27వ వర్ధంతిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో వట్టెజానన్న ఆధ్వర్యంలో సూర్యాపేటలో జరగబోతా ఉన్నది. ఈ సభకు నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అలాగే జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా మూసే ప్రతి ఒక్కరు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇక్కడ అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉంటాయో, మారోజు వీరన్నతో పనిచేసిన అమరవీరుల కుటుంబాలు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు కానీ, అమరవీరులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటా. ఒక తెలంగాణ ఉద్యమకారుడే కాదు, మారోజు వీరన్న ఎందరికో స్ఫూర్తి. నిజంగా ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంకా ఉధృతని ఈ తెలంగాణ బీసీ ఉద్యమాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన మారోజు వీరన్న ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ఆ కాలంలోనే అగ్రకులాల రాజకీయాన్ని అణిచివేసేందుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజకీయాన్ని తొక్కువేస్తున్నారు. అగ్రకులాల కుట్రలను పసిగట్టాలని అప్పుడే ప్రజా చైతన్య యాత్రలు పెట్టిండు. అప్పుడే పెద్ద ఎత్తున సభలు పెట్టి నిజంగా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా మారోజు వీరన్న వెళ్ళిండు. ఆ ఉద్యమాన్ని ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎత్తుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశం ఉన్నది. దీన్ని ఉధృతం చేసే అవకాశం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వట్టిజన యాదవ్ గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నిజంగా అగ్రకులాల పార్టీలను ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది మారోజు వీరన్న బహుజన రాజ్యాధికారానికి దిక్సూచని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టెజానన్న నిన్న ఆ సభా ప్రాంగణాన్ని పరిశీలించిండు. ఇది సూర్యాపేటకు సంబంధించిన విషయం. చూస్తూనే ఉండండి VWD న్యూస్. నేను మీ వెంకటేష్.